శివనా శివనా మైక్ అలా ఇటు తిరగండి అన్న. వెనక్కి రాను. ఓకేనా రైటింగ్ చూసుకో. రైటింగ్ చూసుకో. ఈరోజు దివంగత మహానేత ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా 2వ డివిజన్ గొడవలపాడులో ఎన్టీఆర్ గారి విగ్రహానికి మాల వేసి నివాళులర్పించే కార్యక్రమం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. వారికి రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్టీ రామారావు గారు ఏ లోకాన ఉన్నా ఆయన పెట్టిన సంక్షేమం ఈనాటికి ఈ దేశం అంతా గుర్తుంచుకుంటుంది. ముఖ్యంగా పేదవాడికి అన్ని రకాల మేళ్లు చేయాలని, పేదవాడి కళ్లల్లో వెలుగుల కోసం తన జీవితకాలం పనిచేసిన ఎన్టీ రామారావు గారి స్థాపించిన పార్టీలో నాకు అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్టీ రామారావు గారికి ఘన నివాళి ప్రకటిస్తూ ఈనాటి కార్యక్రమం ఉద్దేశించి సోమిరెడ్డి గారిని మాట్లాడాలని కోరుతున్నాను. మిత్రులు, గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి బొమ్మ సురేందర్ గారు, మాజీ కార్పొరేటర్ మేకల సురేందర్ గారు, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మార్కాపురం నుంచి రేపు జరిగే తిరుపతిలో జరిగే రా కదిల్రా సభకు సర్వేపల్లికి అబ్జర్వర్గా వచ్చిన సత్యనారాయణ గారు, ఇంకా వేదిక మీద ఉన్న నాయకులందరూ, స్థానిక నాయకులు గుడలపాడు అందరూ ఉన్నారు. అందుకని అందరికీ ఒక పేరు చెప్పి ఒకటి మిస్ అయితే మళ్ళీ బాధపడకుండా, ఈ కార్యక్రమం దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మీరందరూ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మేమేళ్ళు మర్చిపోలేమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గుడలపాడులో
ఈ విగ్రహం స్థాపించడం, రోడ్ సైడ్ ఈ విగ్రహం స్థాపించడం, అది కూడా బ్యూటిఫుల్ గా విగ్రహం రావటం, ప్రతి సంవత్సరం నివాళులు అర్పించడం నిజంగా గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తుండా. మనకి ఎన్టీఆర్ అంటే గుర్తుకొచ్చేది 30 రూపాయలతో పెన్షన్. ఎన్టీఆర్ అంటే పక్కా గృహ నిర్మాణ కార్యక్రమం. ఎన్టీఆర్ అంటే ఒక రేషన్ కార్డు. అంతకుముందు రేషన్ కార్డు లేదు, 2 రూపాయలు కిలో బియ్యం అని చెప్పి. ఈరోజు ఐడెంటిటీ మనకి ఆధార్ కార్డు అన్నా ఉండొచ్చు, రేషన్ కార్డు అన్నా ఉండొచ్చు. ఆ రేషన్ కార్డు సృష్టికర్త ఎన్టీ రామారావు గారు. ఇట్లా అనేక, ఇప్పుడు మాండలిక వ్యవస్థ వచ్చిందంటే, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండి ఆఫీసులు వచ్చినాయంటే ఎన్టీఆర్. మహిళలకి ఆస్తి హక్కు, సగం ఆస్తి హక్కు వచ్చిందంటే, దేశంలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో పురుషులు మహిళలు సమానం ఆస్తిలో అని చెప్పి, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిలో ఇద్దరికి సమానం అని చెప్పి మహిళలకి గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరంటే ఎన్టీఆర్. అటువంటి నాయకుడు ఈ కార్యక్రమం మీరందరూ ఇంత ఘనంగా చేయటం, ఈరోజు శ్రీధర్ అందరం కలిసి, మేము శ్రీధర్ రెడ్డి అందరం కలిసి పాల్గొనే అవకాశం రావటం నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. హరి చూడారు షేడ్ వస్తున్నారు. ఓకే 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 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడిపల్లిపాడు గ్రామంలో ఘనంగా ఈ కార్యక్రమం నాయకులందరూ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా సంతోషం ఏంటంటే, ఎన్టీఆర్ అంటే చరిత్ర. ఈ రోజుకి ఒక రేషన్ కార్డు అంటే ఎన్టీఆర్ గారు సృష్టి. పెన్షన్ 30 రూపాయలతో మొదలు అంటే ఎన్టీఆర్ గారు. పక్క నిర్మాణ దేశం స్లాబ్ పోస్ట్ అంటే ఎన్టీఆర్. ఆ రోజు కేంద్ర మంత్రి విమానంలో వచ్చి దిగుతూ దేశంలో ఇక్కడ తనకు స్లాబ్ ఎట్లు ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్, శ్రీరామరావు గారు వస్తారని నేను సందర్భం మర్చిపోలేదు. దేశంలో మహిళలు, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు మహిళలు సమానమని చెప్పి ఆస్తి హక్కు కల్పించినోడు, మాండలిక వ్యవస్థ ఇచ్చినోడు. 18 గంటల కరెంటు, ఒక 50 రూపాయల హార్స్ పవర్ కంటే 18 గంటలు సంవత్సరం అంతా ఫ్రీ పవర్ ఇచ్చినోడు ఎన్టీరామారావు. ఇటువంటి ఎన్నో సింగిల్ సిస్టమ్ తెచ్చినోడు ఎన్టీరామారావు. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందుకని మహానుభావుడు ఆ పార్టీలో అందరూ ఉండటం, డెఫినెట్గా ఆశీస్సులు. మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది. రాష్ట్ర భవిష్యత్తుని పునర్నిర్మాణం చేసే పరిస్థితులు ఆయన ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి దివంగత మహానేత ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 2వ డివిజన్ గుడిపల్లిపాడులో నివాళి కార్యక్రమం ముఖ్య అతిథిగా రాష్ట్ర పోలీస్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమరెడ్డి, ఇతర నాయకులు చేశారు. ఈ యొక్క వర్ధంతి సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 2వ డివిజన్ నాయకులందరినీ పేరు పేరున అభినందిస్తూ, ఎన్టీ రామారావు గారు ఏ లోకాన ఉన్నారు, వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం కోసం, ముఖ్యంగా సామాన్య ప్రజల కోసం చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుంటాయి.
ఎన్టీ రామారావు గారి ఆశయాలతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీలో నాకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ యొక్క ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా రాష్ట్రం కోసం ప్రజల కోసం చేసినటువంటి సేవల్ని గుర్తుకు తెచ్చుకుంటూ వారు ఏ లోకాన ఉన్నా ఇప్పటికి కూడా చిరస్థాయిగా ఆంధ్ర రాష్ట్రంలో వారి పేరు ఉంటుంది. అదేవిధంగా అతి త్వరలో జరగబోయే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి విధంగా ఒక్క తాటి మీద రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం జనసేనకి చేయాలని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం ఎన్ని రకాల ముందుకు పోయేదానికి ప్రజలందరూ కూడా ఎవరికి ఒకరు సైనికులుగా తయారై తెలుగుదేశం పార్టీ మద్దతుగా వీధుల్లో